హలో ఎవ్రీవాన్, నమస్తే. ఇవాళ సండే కదా, పొద్దున్నే లేచి కంగారుగా బాక్స్ కట్టేసుకొని హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే అవసరమే లేదని ఫుల్గా నిద్రపోయి లేట్గా లేచి డే స్టార్ట్ చేసామన్నమాట. అరే సండే కదా, ఈరోజు ఏదైనా స్పెషల్ తిందామని అనిపించింది. అలా అని బయటికి వెళ్ళి తెచ్చుకొని కుక్ చేసుకొని ఓపిక ఇద్దరికీ లేదు. సరే ఈలోపు చిన్నగా కడుపులో కూడా ఎలకలు రేస్ మొదలెట్టేసాయి. ఇంక ఇదంతా అయ్యే పనుల్లా లేవని చెప్పేసి చిటుక్కుని రెడీ అయ్యి లటుక్కున కారెక్కేసి బయటకు వచ్చేసి, అదేంటో కానీ ఈ హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఒక చిన్నపాటి యుద్ధమే చెయ్యాలి. అసలే ఆకలి. ఈ ఆకలికి సండే బ్రంచ్ అయితేనే బెస్ట్ అని మా ఆయన బార్బిక్యూ నేషన్కి తీసుకొచ్చేసారు. ఈ బార్బిక్యూ నేషన్ అంటేనే విత్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ విత్ అన్లిమిటెడ్ ఫుడ్ కదా. అందులోనూ మనలాంటి నాన్ వెజ్ లవర్స్ ఇన్ని వెరైటీస్ చూసాక ఆగుతామేంటి? మెల్లగా సూప్తో స్టార్ట్ చేసాం. సూప్ అయితే చాలా బాగుంది అనుకోండి. ఇంకా నెక్స్ట్ స్టార్టర్కి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి, తెస్తూనే ఉన్నారు. ఇంకా తగ్గేదేలే అని ఈలోపే మా హస్బెండ్ పూరా వెజ్ నికాలో అని చెప్పేసి అంటున్నారనమాట. అయినా బీబీక్యూకి వచ్చాక బార్బిక్యూ తినకపోతే ఎలా చెప్పండి? బార్బిక్యూ అంటే అదేనండి, చీకులు. ఇంకా చెప్పాలంటే పొల్ల చికెన్. చిన్నపిల్లలు అయితే పొల్ల చికెన్ అంటారు కదా, అదే. మనం మధ్యలో ఎఫెక్ట్స్ విత్ ఆ స్టిక్స్. మా వారేమో ప్రాన్స్ లవరాయి. చూసారా ఎలా పిక్కు తింటున్నారు? అదేమో పైనాపిల్ అనమాట. దానిపైన ఉప్పు కారం వేసి లైట్గా గ్రిల్ చేసి మనకి ఇచ్చేస్తారు. అది కూడా చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి మటన్ టిక్కా అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందులో వీళ్ళు ఇచ్చే సాస్, వీళ్ళు సపరేట్ సాసెస్ ఉంటాయి, అది ఎక్కడ దొరకవు కూడా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? అవి బాగా గ్రిల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పటికప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి. చూసారా అది ఎంత గ్రిల్గా ఉందో? అది ఫిష్ చాలా టెండర్గా బాగుంటుంది. ఈ గ్యాప్లోనే ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఈయన వెళ్ళి చాక్లెట్ పానీపూరి అంట అది ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే అది నచ్చలేదు. చూడటానికి పానీపూరిలో చాక్లెట్ ఏంట్రా బాబోయ్ అనిపించింది. ఆయనే ట్రై చేశారు, మరి ఆయనే చెప్పాలి ఎలాగుందో. నేనైతే అసలు దేనికి అది ఇది అని చెప్పేసి పార్షాలిటీ చూపించలేదు. ఈదేవి, నడిచేవి, పాకేవి, డేకేవి అన్నీ తినేసాను. అలాగే ఒకసారి వెళ్ళి లైవ్ కౌంటర్లో మటన్ ఏదో ఐటమ్ అంట ట్రై చేద్దామని చెప్పేసి అది కూడా తెచ్చుకున్నాను. బట్ ఇదైతే మటన్ కిడ్నీ అండ్ ఇదైతే మటన్ రిబ్స్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత తిన్నాక డైజెస్ట్ అవ్వాలంటే కంపల్సరీగా కర్డ్ రైస్ విత్ పికిల్ తినాలని చెప్పేసి ఇద్దరం ఏదో నామకే వాస్తే 2 స్పూన్స్ తిన్నాము. ఇంకా డిజర్ట్లో గులాబ్ జామ్ ప్లస్ ఓట్స్ పాయసం తినేసి ఎండ్ చేసేసాము. ఇంకా తినింది అరగాలంటే మొత్తం తిరగాలని చెప్పేసి ఇంకా చాలాసేపు వాకింగ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళామన్నమాట. ఈ బుజ్జి కుక్క పిల్ల చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. Please support our channel, like, share and subscribe. Bye bye. See you again.